తత్వ మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి? అంటే నేను లైఫ్ కోచ్‌గా 2021 నుంచి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. అప్పుడు నేను జర్నీ ఏ విధంగా స్టార్ట్ చేశాను, అక్కడి నుంచి నా జర్నీలో ఉన్నటువంటి డెవలప్‌మెంట్స్ అన్నిటిని తీసుకొని, అందులో ది బెస్ట్ టెక్నిక్స్ అన్నీ ఒక చోటికి తీసుకొస్తే దాని పేరు తత్వ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. అంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసినప్పుడు ముందుగా అందరిలాగే అఫర్మేషను, విజువలైజేషను ఇది నేను చేశాను. అఫర్మేషను, విజువలైజేషన్ నాకు పెద్దగా ఫలితం ఇవ్వలేదు. అప్పుడు నాకు ఇచ్చినటువంటి ఫలితం ఏమిటంటే, ఈ యూనివర్సు ఎవరు అని నేను కొంత స్టడీ చేస్తే, సనాతన ధర్మం ప్రకారం యూనివర్స్ అంటే అమ్మవారే అని నాకు అర్థమైంది. మరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం తేలిగ్గా పొందాలంటే ఏ విధంగా మనం ప్రయత్నం చేస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం అని కొంత దేవీ భావతంలో స్టడీ చేస్తే అమ్మవారి పేరు భువనేశ్వరి అని కూడా తెలియడం జరిగింది. ఈ భువనేశ్వరి దేవి యొక్క అనుగ్రహం మనం తేలిగ్గా పొందాలంటే స్వస్వరూప ధ్యానం చేయాలి. అమ్మవారు ఏ వైబ్రేషన్లో ఉంటారో మనం కూడా ఆ వైబ్రేషన్లో ఉన్నప్పుడు ఈజీగా కనెక్షన్ ఉంటుంది అని, ఇది వెస్టర్న్ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఇదే విషయాలు ఉన్నాయి. అంటే మనం ఒక ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయినప్పుడు యూనివర్స్కి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి ఈ రెండు ఫ్రీక్వెన్సీలు మ్యాచ్ అయినప్పుడు మనకు ఆ యూనివర్స్కి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా మనం అమ్మవారితో కనెక్ట్ అవ్వడానికి స్వస్వరూప ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఈ అఫర్మేషన్ చేసేటప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని మనం ఎనర్జైజ్ చేసి పదే పదే రిపీట్ అఫర్మేషన్ చెప్పుకోవడం, ఆ గ్లాస్ నీళ్ళు తాగడము, ఇటువంటివి టెక్నిక్స్ కూడా మనం చేసాం. కాబట్టి అందులోంచి ది బెస్ట్ అది తీసుకున్నాం. తర్వాత స్వస్వరూప ధ్యానం తీసుకున్నాం. సనాతన ధర్మంలో ఉన్నటువంటి దీపారాధన అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, కేవలం దీపారాధన చేస్తూ మన కోరికలన్నీ తీర్చుకునేటటువంటి అద్భుతమైనటువంటి విధానం సనాతన ధర్మంలో ఉంది. ఇది మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు చాలామందికి చేయించడం, ఆ విధంగా వాళ్ళ కోరికలు తీరడం కూడా జరిగింది. కాబట్టి ఆ దీపారాధన అనేటటువంటి అద్భుతమైనటువంటి టెక్నిక్ని మనం దీనికి తీసుకున్నాం. అంటే భక్తిలోనూ, ఇటు లా ఆఫ్ అట్రాక్షన్లోనూ, ఇటు ఎనర్జీ అలైన్మెంట్లోనూ, అన్నిట్లోనూ కూడా ది బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ ఒక చోటికి మనం తీసుకొచ్చాం. తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్లో నేను నెక్స్ట్ దశకి ఎప్పుడు వెళ్ళానంటే, ఈ విజువలైజేషను, అఫర్మేషను కొంత రిజల్ట్ ఇచ్చింది, కానీ తర్వాత పెద్దగా ఇవ్వడం లేదు. నాకు ఇవ్వట్లేదు. ఇటువంటి కేసులు నేను కూడా చాలామంది విన్నాను. కొంతమంది ఇచ్చారండి, ఆ తర్వాత పదే పదే రిజల్ట్ ఇవ్వట్లేదు, ఇదో ఒకసారి వచ్చింది అలాగా అని చెప్పారు. అప్పుడు మనం ఇంకా కొంచెం సబ్జెక్ట్లోకి డీప్గా వెళ్ళినప్పుడు ఇటు జో వైటాలే చెప్పినటువంటి హోపునోపునో, ఆ తర్వాత జో వైటాలే చెప్పినటువంటి హోమ ప్రక్రియ, దాన్ని ఆయన ఏమంటాడంటే ఫైర్ రిచువల్ అంటాడు. ఇటువంటి ఫైర్ రిచువల్స్ కూడా చాలా అద్భుతంగా మన కోరికల్ని తీరుస్తుంది. పైగా హోమం చేయడం అనేది అద్భుతమైనటువంటి ప్రక్రియ అని జో వైటాలే చెప్పాడు. సరే, హోపునోపునో కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం. ఆ తర్వాత జో డిస్పెన్సా చెప్పినటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, ఈ మోడల్ కూడా నన్ను ఎంతో ఆకట్టుకుంది. దాన్ని కూడా బాగా స్టడీ చేశాం. ఆయన చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి ప్రాసెస్ ఏంటంటే హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ అంటాడు. ఎప్పుడైతే మన హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్లో ఉంటుందో అప్పుడు మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా జరుగుతుంది మనకు అంటాడు. పైగా ఆ ప్రాసెస్లో మనం విజువలైజేషన్ చేసేటప్పుడు మనకు ఎలివేటెడ్ ఎమోషన్స్ ప్రాక్టీస్ చేయాలంటాడు. అంటే అప్పుడు నాకు అర్థమైంది, కేవలం విజువలైజేషన్, అఫర్మేషన్ ఎందుకు రిజల్ట్ రావట్లేదు చాలామంది కంటే, విజువలైజేషన్ చేస్తున్నారు కానీ ఎలివేటెడ్ ఎమోషన్స్ని మిస్ అవుతున్నారు ఇక్కడ. కాబట్టి ఆయన కొన్ని ఎలివేటెడ్ ఎమోషన్స్ ఐడెంటిఫై చేసి ఆ ఎలివేటెడ్ ఎమోషన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి, హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్తో మంచి ఫలితాలు వస్తాయని చెప్తే, దాన్ని తర్వాత క్లాస్లో చెప్పడం, అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరిగింది. తర్వాత సనాతన ధర్మంలో నేను భక్తి మార్గంలో ఉంటాను కాబట్టి ఒక వాస్తు కన్సల్టెంట్గానే వేరే ఇండ్లకి వెళ్ళినప్పుడు, అక్కడ ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య ఉన్నప్పుడు, నేను అక్కడ వెంకటేశ్వర ఐశ్వర్య మహామంత్రం అని ఉంది, శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం, ఆ మంత్రాన్ని చెప్పేవాడిని. ఆ మంత్రం చేసుకోండి, దాని ద్వారా నీళ్ళని ఎనర్జైజ్ చేసి తాగండి అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చాయి. కాబట్టి వీని అన్నింటినీ ఒక చోట తీసుకొచ్చి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్, తత్వ మేనిఫెస్టేషన్. అంటే ఈ తత్వ మేనిఫెస్టేషన్లో పంచతత్వాలు ఉపయోగిస్తున్నాం. భూతత్వం ఉంది, జలతత్వం ఉంది, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం. ఈ తత్వాలన్నింటినీ ఉపయోగించుకొని ఇంకొక బెస్ట్ ఇదేంటంటే మనం చక్ర క్లీనింగు, చక్ర ఎనర్జైజింగు, ఇవన్నీ కూడా అద్భుతంగా మనం ఫలితాలు ఇస్తాం. కాబట్టి మనకు తత్వ మేనిఫెస్టేషన్ క్లాస్లో ఏముంటుందంటే, మొదటి దశ
దీపాన్ని ఆరాధించడం, దీపం ద్వారా దీపానికి మన సంకల్పం చెప్పడం, దీపం ద్వారా మన కోరికలు తీర్చుకోవడం. నంబర్ 1. నంబర్ 2, స్వస్వరూప ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయడం. దీపాన్ని వెలిగించి పక్కన ఉంచుకుంటూ మన స్వస్వరూప ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయడం. ఆ తర్వాత శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం ద్వారా మనం గ్లాస్ ఒకటి పెట్టుకొని ఆ గ్లాస్ ద్వారా ఆ నీటిని ఎనర్జైజ్ చేయడం. తర్వాత ఇప్పుడు తాగం పక్కన పెట్టేసిన తర్వాత చక్రాలో క్లీనింగ్ 2 ఫేజులు ఉంటాయి. చక్ర క్లీనింగ్ ఫేజు, ఎనర్జైజింగ్ ఫేజు. అగరబత్తి సహాయంతో మనము చక్రాస్ అన్నీ కూడా కేవలం 10-15 నిమిషాల్లో మన చక్రాస్ క్లీనింగు ప్లస్ ఎనర్జైజింగ్ 2 చేసుకోవచ్చు. ఆ 10-15 నిమిషాల్లోనే మనకు ఆ చక్ర క్లెన్సింగ్ అయినట్టు ఆ భావన స్పష్టంగా మనకు కనబడుతుంది. అంత పవర్ఫుల్ ప్రాసెస్ మనం ఫాలో అవుతున్నాం. ఆ తర్వాత ఆ నీళ్లు మంత్రజలాన్ని తాగిన తర్వాత మనం హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ ప్రాక్టీస్ చేస్తూ మనం ఎలివేటెడ్ ఎమోషన్స్ని తీసుకొని ఆ ఎలివేటెడ్ ఎమోషన్స్తో మనం జో డిస్పెన్సా చెప్పిన మోడల్లో మనం చేస్తాం. ఇది ది బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. అంటే నా లైఫ్ కోచ్ జర్నీలో ఏవైతే మనం చూసామో ది బెస్ట్ టెక్నిక్స్గా అవన్నీ ఒక చోట తీసుకొచ్చి కేవలం 90 నిమిషాల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఒక 90 నిమిషాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం ఆ స్టఫ్ మొత్తం వాళ్ళకి అందించడం జరుగుతుంది. రోజు వాళ్ళు దాన్ని హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే 40-50 మినిట్స్ పర్ డే ప్రాక్టీస్ ఉంటుంది. అది రోజు చేసుకోవచ్చు. ఒకసారి నేను చెప్పేస్తే దాని ఇంపార్టెన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే రోజు ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి తత్వ మేనిఫెస్టేషన్ అనేది ది బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఇది ఫాస్టెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్, షార్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఇందులో మనం 5 యూజ్ చేస్తామని చెప్పాం కదా. ఇందులో ఏ ఒక్కటి కూడా ఈవెన్ 4 పక్కన పెట్టి ప్రతి ఒక్క మేనిఫెస్టేషన్ టెక్నిక్ కూడా చాలా పవర్ఫుల్. అటువంటి పవర్ఫుల్ టెక్నిక్స్ అన్ని 5టిని దగ్గర తీసుకొచ్చి మనం క్లాస్ రూపంలో మనం అందిస్తున్నాం. ఒక్కటి తీసుకున్నా కూడా రిజల్ట్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది తత్వ మేనిఫెస్టేషన్ అనేది చాలా చాలా పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కు అటెండ్ అవ్వండి. దేన్ని ఎలా ఉపయోగించాలో చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. చాలా తొందరగా మీ యొక్క మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఈజీగా అవ్వడం మీరు స్పష్టంగా గమనించగలుగుతారు. స్వస్తి.